వాట్ ఈస్ ఎ డేటాబేస్? డేటాబేస్ అంటే ఏంటి? డేటాబేస్ అంటే కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ విచ్ ఈస్ ఆర్గనైజ్డ్. సో ఇన్ఫర్మేషన్ అనేది ఒక కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ఆర్గనైజ్డ్గా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈజీగా యాక్సెస్ చేయడానికి, మేనేజ్ చేయడానికి, అలాగే అప్డేట్ చేయడం కోసం. ఓకేనా? సో డేటాబేస్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ విచ్ ఈస్ ఆర్గనైజ్డ్ అన్నమాట. ఎందుకంటే ఈజీగా యాక్సెస్ చేయడానికి, మేనేజ్ చేయడానికి, అలాగే అప్డేట్ చేయడానికి. ఓకే, నెక్స్ట్ డేటా అనేది ఎలా ఆర్గనైజ్ అయి ఉంటుంది? డేటా అనేది రోస్ లాగా, కాలమ్స్ లాగా, టేబుల్స్ లాగా ఆర్గనైజ్ అయి ఉంటుంది అన్నమాట. అండ్ ఆల్సో సి హియర్ రోస్ లాగా, కాలమ్స్ లాగా ఉంటుందన్నమాట. సో ఇండెక్స్ చేయబడి ఉంటుందన్నమాట. ఇండెక్స్ ఎందుకు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కస్టమర్ ఐడి ఉంది. సో కస్టమర్ ఐడి అనేది యూనిక్గా ఉంటుంది కాబట్టి మనకి ఈజీగా రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఫైండ్ అవుట్ చేయడం కోసం ఇలా ఇండెక్స్ చేయబడి ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కొత్త ఇన్ఫర్మేషన్ యాడ్ అయ్యే కొద్దీ పాతది ఏదైతే ఉంటుందో అది అప్డేట్ అవుతూ ఉంటుంది, ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది, డిలీట్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. సో అది డేటా గెట్స్ అప్డేటెడ్, ఎక్స్పాండెడ్ అండ్ డిలీటెడ్ యాజ్ న్యూ ఇన్ఫర్మేషన్ ఈస్ యాడెడ్. ఓకే, తర్వాత అప్లికేషన్స్ కెన్ క్వెరీ ద డేటా స్టోర్డ్ ఇన్ ద డేటాబేస్ ఈజీలీ. సో అప్లికేషన్స్ వాళ్ళు ఈజీగా డేటాని క్వెరీ చేయొచ్చు అనమాట. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సీక్వెల్ యూస్ చేసి వాళ్ళు ఒక క్వెరీ రాసి ఈజీగా ఇలా డేటా అనేది రోస్ లాగా, కాలమ్స్ లాగా స్టోర్ అయ్యి ఏదైతే ఉందో దాన్ని ఈజీగా వాళ్ళు ఫెచ్ చేయొచ్చు అనమాట అప్లికేషన్స్ వాళ్ళు, ఈవెన్ మనం కూడా. సో ఆర్గనైజేషన్ డేటా అనేది ఎందుకు? డేటా అనేది డెసిషన్ మేకింగ్కి, అలాగే డేటా అనేది ఇంకా డిఫరెంట్ రీజన్స్కి యూజ్ అవుతుంది కదా. సో డేటా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో డేటా అనేది ఇలా డేటాబేస్లో ఆర్గనైజ్డ్గా స్టోర్ అయి ఉంటుందన్నమాట. ఓకేనా?